Hi friends, I am Suresh from Dilan 365. So ఇప్పుడు మనం ప్యూర్ మ్యాథ్స్ లో ఉన్న జియోమెట్రీ చూస్తున్నాం ఫ్రెండ్స్. సో జియోమెట్రీ అంటే అందరికీ కొంచెం డిఫికల్టీగా అనిపిస్తుంది. సో ఈ ఓవర్ వ్యూ చూడండి ఫ్రెండ్స్. ఈ ఓవర్ వ్యూ వచ్చేసి పాయింట్ ఇక్కడ డిఫరెంట్ ఇక్కడ జియోమెట్రీలో ఉన్న ఓవర్ వ్యూ అనేది మనం చూద్దాం ఫ్రెండ్స్. ఓవర్ వ్యూ చూసిన తర్వాత ఇందులో ఉన్న కాన్సెప్ట్స్ వచ్చేసి చూద్దాం. ఈ స్టెప్ బై స్టెప్ వచ్చేసి చూసుకున్నాము అంటే జియోమెట్రీ కన్నా ఈజీ టాపిక్ ఇంకొకటి ఉండదు అనమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఎస్ఎస్సి సిజిఎల్ కానీ సిహెచ్ఎస్ఎల్ కానీ జియోమెట్రీ నుంచి చాలా బిట్స్ వస్తుంటాయి అనమాట ఫ్రెండ్స్. సో ఇదనే కాదు, ఎస్ఎస్సి నోటిఫికేషన్ మాత్రమే కాదు, సో ఈ ప్యూర్ మ్యాథ్స్ ఇంక్లూడ్ అయ్యే ప్రతి ఒక్క నోటిఫికేషన్లోనూ జియోమెట్రీ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది అనమాట ఫ్రెండ్స్. సో ఈ జియోమెట్రీ బేస్ చేసుకొని ఇంకా కొన్ని డిఫరెంట్ చాప్టర్స్లో ఉన్న బిట్స్ కూడా మనం సాల్వ్ చేయొచ్చు ఇన్ డిఫరెంట్ మెథడ్స్లో. సో ఈ జియోమెట్రీ అనేది మనం స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటే చాలా ఈజీగా ఉంటుంది అనమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ పాయింట్ అనమాట. జియోమెట్రీ అనేది పాయింట్తో స్టార్ట్ అవుతుంది. సో ఆ పాయింట్ అనేది మనం ఎలా ఇండికేట్ చేస్తాము అంటే ఒక ప్లేన్ మీద ఎక్స్ కామా వై లాగా ఇండికేట్ చేస్తాం అనమాట ఫ్రెండ్స్. సో ఈ లైన్ అనేది ఈ పాయింట్ అనేది ఎక్స్ కామా వైలో ఇండికేట్ చేస్తాం కదా. సో ఇది ఇక్కడ జియోమెట్రీలో కన్నా కోఆర్డినేట్ జియోమెట్రీలో కొంచెం క్లియర్గా చూద్దాం ఫ్రెండ్స్ పాయింట్ గురించి. మిగిలిన టాపిక్స్ మొత్తం జియోమెట్రీ కిందకే వస్తాయి. సో లైన్ అనమాట ఫ్రెండ్స్. సో లైన్ అంటే మనం దేన్ని అంటున్నాం, ఏదైనా ఒక స్ట్రైట్ లైన్ ఫామ్ అవ్వాలంటే 2 పాయింట్స్ని జాయిన్ చేయాలన్నమాట ఫ్రెండ్స్. లేదా 2 పాయింట్స్ గుండా గీస్తే దాన్ని మనం ఏమంటున్నాం, లైన్ అంటున్నాం అనమాట ఫ్రెండ్స్. లైన్ తర్వాత కాంబినేషన్ ఆఫ్ లైన్స్ అంటే మనకి 2 లైన్స్ ప్యారలల్గా ఉన్నప్పుడు, పర్పెండిక్యులర్గా ఉన్నప్పుడు, సమ్ యాంగిల్ చేసినప్పుడు, సో అలాంటి టైప్స్ వచ్చేసి కాంబినేషన్ ఆఫ్ లైన్స్లో చూస్తాము. నెక్స్ట్ యాంగిల్ అంటే స్లోప్. 2 లైన్స్ మధ్య ఒక స్లోప్ చేస్తే దాన్ని వచ్చేసి యాంగిల్ అంటాం అనమాట ఫ్రెండ్స్. యాంగిల్ అందులో ఉన్న టైప్స్ వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఉంటాయన్నమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ క్వాడ్రంట్లో 0 to 90 degrees మధ్యలో ఉన్న యాంగిల్కి వచ్చేసి ఒక నేమ్ ఉంటుంది. సో అలాంటి టైప్స్ ఆఫ్ యాంగిల్స్ ఇక్కడ చూస్తాము. నెక్స్ట్ కాంబినేషన్ ఆఫ్ యాంగిల్స్ అంటే 2 అడ్జసెంట్ యాంగిల్స్ సమ్ యాడ్ చేసిన తర్వాత 90 వస్తే దానికి ఒక నేమ్ ఉంటుంది అనమాట ఫ్రెండ్స్. సో అలా 180 వస్తే ఒక నేమ్ ఉంటుంది. సో అలాంటి కాంబినేషన్ ఆఫ్ యాంగిల్స్ వచ్చేసి ఇక్కడ చూస్తాము. సో నెక్స్ట్ 2 డైమెన్షనల్ ఫిగర్స్ అంటే మనకి ట్రయాంగిల్, స్క్వైర్, రెక్టాంగిల్ ఇలాంటివన్నీ 2 డైమెన్షనల్ ఫిగర్స్ కిందకి వస్తాయి అనమాట ఫ్రెండ్స్. సో 2 డైమెన్షనల్ ఫిగర్స్లో మనకి ఏమేమి ఉంటాయంటే ట్రయాంగిల్స్ అంటే 3 సైడ్స్ ఉన్న ఫిగర్ని మనం ఏమంటున్నాం, ట్రయాంగిల్ అంటాం. క్వాడ్రిలేటరల్ అంటే విచ్ వీ హ్యావ్ 4 sides ఆఫ్ ఏ ఫిగర్ ఈస్ నోన్ యాజ్ క్వాడ్రిలేటరల్ అంటాం అనమాట ఫ్రెండ్స్. పాలిగన్స్ 5 or more than 5 sides ఉంటే దాన్ని ఏమంటామంటే పాలిగన్స్ అంటాం అనమాట ఫ్రెండ్స్. సో ఇది 2 డైమెన్షనల్ ఫిగర్స్ అనమాట. సో ఇవన్నీ బేసిక్ తర్వాత వచ్చేసి మనం ఈ ఫిగర్స్లో పోయిన తర్వాత ట్రయాంగిల్స్లో ఉన్న వాటి యొక్క ప్రాపర్టీస్ ప్లస్ దానికి ఉన్న థీరమ్స్ అవి ట్రయాంగిల్స్లో చూద్దాం. క్వాడ్రిలేటరల్ అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వాడ్రిలేటరల్, స్క్వైర్, రెక్టాంగిల్, పాలిగన్. సో ఇలాంటివన్నీ ఇక్కడ క్వాడ్రిలేటరల్లో చూస్తాం అనమాట ఫ్రెండ్స్. పాలిగన్స్ అంటే 5 sides ఉంటే పెంటగన్, 6 sides ఉంటే హెక్సగన్, నెక్స్ట్ హెప్టగన్, ఆక్టగన్, నోనగన్, డెకాగన్. సో వాటి యొక్క షేప్స్, వాటికి ఎన్ని డయాగనల్స్ ఉన్నవి, నెంబర్ ఆఫ్ డయాగనల్స్ ఫర్ 10 sides పాలిగన్ అంటే. సో అలాంటి ప్రాబ్లమ్స్ అనేది పాలిగన్స్ కిందకి వస్తాయన్నమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు వచ్చేసి జస్ట్ బేసిక్ చూద్దాము. సో ఈ బేసిక్ నుంచి స్టెప్ బై స్టెప్ మనం చూసినాము అంటే జియోమెట్రీ కన్నా ఈజీ టాపిక్ ఇంకోటి ఉండదు అనమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు జియోమెట్రీ దేంతో స్టార్ట్ అవుతుంది అంటే లైన్స్తో స్టార్ట్ అవుతుంది. సో లైన్స్లో మనం ఫస్ట్ ఏం చూస్తున్నామంటే లైన్ సెగ్మెంట్. లైన్ సెగ్మెంట్ అని మనం దేన్ని అంటామంటే 2 పాయింట్స్ ఉన్నాయన్నమాట ఫ్రెండ్స్, విచ్ ఈస్ ఏ అండ్ బి. సో ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తూ ఒక లైన్ గీస్తున్నా. సో దీన్ని ఏమంటామంటే లైన్ సెగ్మెంట్ అంటాం అనమాట ఫ్రెండ్స్. అంటే 2 పాయింట్స్ మధ్యలో మాత్రమే ఉంటుంది అనమాట. అంటే ఏ టు బి డిస్టెన్స్ మనం మెజర్ చేసాము అంటే ఈ లెంత్ ఆఫ్ ద లైన్ సెగ్మెంట్ వస్తుంది అనమాట. సో దీన్ని మెజర్ చేయొచ్చు, ఈ ఎన్ మీటర్స్ అని మెజర్ చేయొచ్చు అనమాట. మీటర్స్ లేదా సెంటీమీటర్స్, కిలోమీటర్స్. సో స్పెసిఫైడ్ డిస్టెన్స్ అనేది మనం మెజర్ చేయొచ్చు అనమాట ఫ్రెండ్స్ లైన్ సెగ్మెంట్కి. నెక్స్ట్ రే అంటే ఏమంటే ఇప్పుడు ఉన్న ఒక లైన్ సెగ్మెంట్ని వన్ ఆఫ్ ది సైడ్ అనేది ఎక్స్టెండ్ చేస్తున్నా. సో అప్పుడు ఏమవుతుందంటే రే అవుతుంది అనమాట ఫ్రెండ్స్. సో ఈ రేకి వచ్చేసి మనం ఇక్కడ మెజర్ చేసాం కదా, ఏ నుండి బికి డిస్టెన్స్ అనేది ఎన్ మీటర్స్ అని చెప్పి. సో ఇక్కడ రేక్ అనేది అలా డిస్టెన్స్ అనేది మెజర్ చేయలేము అనమాట ఫ్రెండ్స్.
సో ఇది వచ్చేసి ఇక్కడ ఒక పాయింట్ దగ్గరే స్టార్ట్ అవుతుంది, అది ఎండింగ్ పాయింట్ అనేది ఇండెఫినెట్ వాల్యూ అనమాట. నెక్స్ట్ లైన్ సెగ్మెంట్ తర్వాత రే తర్వాత లైన్ అనమాట ఫ్రెండ్స్. లైన్ ఇదే లైన్ సెగ్మెంట్ని రెండు సైడ్స్ ఎక్స్టెండ్ చేస్తున్నా. అంటే వీటి యొక్క డిస్టెన్స్ అనేది మెజర్ చేయలేము. సో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, లైన్ సెగ్మెంట్ అంటే ద లైన్ జాయినింగ్ ద 2 points విచ్ ఈస్ నోన్ యాజ్ లైన్ సెగ్మెంట్ అంటాం అనమాట ఫ్రెండ్స్. వన్ ఆఫ్ ది సైడ్ హ్యాస్ బీన్ ఎక్స్టెండెడ్ టు ద లైన్ సెగ్మెంట్ విచ్ బికమ్ రే అనమాట. ఇఫ్ వీ ఎక్స్టెండెడ్ బోత్ సైడ్స్ ఆఫ్ ఏ లైన్ సెగ్మెంట్ ఇట్ విల్ బికమ్ లైన్ అనమాట ఫ్రెండ్స్. సో ఇది లైన్స్ అనమాట. సో ఇప్పుడు వచ్చేసి లైన్స్ మాత్రమే చూసాము. నెక్స్ట్ కాంబినేషన్ ఆఫ్ లైన్స్ చూద్దాం ఫ్రెండ్స్. సో కాంబినేషన్, ఇప్పుడు లైన్ అనేది ఇలా తీసుకుంటాం అనమాట ఫ్రెండ్స్. సో ఇది రే అనేది ఎక్కడ యూస్ చేస్తామంటే జస్ట్ మామూలుగా లైట్ రే కావచ్చు అలాంటిది అనమాట ఫ్రెండ్స్. ఓన్లీ ఒక పాయింట్ దగ్గర స్టార్ట్ అవుతుంది. సో ఇది అనేది ఇండిఫినెట్ వాల్యూ అవుతుంది. సో ఈ లైన్ అనేది ఎక్కడ తీసుకుంటామంటే ఇక్కడ 2 dimensionలో మనం ఏదైనా ఒక ax + by = 0 అనేది ఒక లైన్ తీసుకుందాం అనమాట ఫ్రెండ్స్. సో ఈ లైన్ అనేది ఇలా ఇండికేట్ చేస్తాం అనమాట. సో ఈ 2 సైడ్స్ అనేది మనం ఎక్స్టెండ్ చేస్తున్నాం కదా, సో దాన్ని ఏమంటున్నామంటే లైన్ అంటున్నాం అనమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు కాంబినేషన్ ఆఫ్ లైన్స్ చూద్దాం. ఈ కాంబినేషన్ ఆఫ్ లైన్స్లో నేను వచ్చేసి మోస్ట్లీ 2 lines తీసుకుంటాను ఫ్రెండ్స్. నార్మలీ 2 lines అవేవంటే కాంబినేషన్ ఆఫ్ లైన్స్లో వచ్చేసి నేను L1 అండ్ L2 అనే 2 lines తీసుకుంటాను అనమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ L1 అనే లైన్ తీసుకున్నా. సో అదే లైన్ మీద కోయిన్సైడ్ అవుతూ ఇంకొక లైన్ ఉందన్నమాట. సో ఈ లైన్ని నేను ఏమంటున్నా అంటే L2 అంటున్నా. సో ఈ కంప్లీట్ లైన్ వచ్చేసి L1 అంటున్నా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు 2 lines L1 అండ్ L2 ఎలా ఉన్నాయి, కోయిన్సైడ్ అవుతున్నాయి అనమాట. L1 లైస్ ఆన్ ద L2 లైన్. సో 2 lines ఆర్ కోయిన్సిడెన్స్ అనమాట. సో ఇలాంటి లైన్స్ మనం ఏమంటున్నామంటే కోయిన్సైడ్ లైన్స్ అంటున్నాం అనమాట. కోయిన్సిడెన్స్ లైన్స్ అంటాం అనమాట ఫ్రెండ్స్. కోయిన్సైడ్ లైన్స్ లేదా కోయిన్సిడెన్స్ లైన్స్ అంటాం అనమాట ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి ఫస్ట్ కాంబినేషన్. నెక్స్ట్ ఇదే లైన్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, L2 అనేది L1 మీద కోయిన్సైడ్ అయి ఉందన్నమాట. సో నెక్స్ట్ ఇక్కడికి వచ్చాము అంటే ఈ లైన్ L2 ఉంది కదా ఫ్రెండ్స్. సో ఇది L1 అనుకుంటున్నా. సో ఈ L2 అనేది నేను జస్ట్ సమ్ డిస్టెన్స్తో పైకి తీసుకెళ్తున్నా. చూడండి ఫ్రెండ్స్, ఇది L2. సో చూడండి ఇక్కడ L1 అనేది L2తో సమ్ డిస్టెన్స్ చేస్తుంది అనమాట. సో అది సేమ్ డిస్టెన్స్, ఎక్కడ తీసుకున్నా సేమ్ డిస్టెన్స్. ఇక్కడ తీసుకున్న డిస్టెన్స్ D అంటే ఈ డిస్టెన్స్ సేమ్ అవుతుంది అనమాట. సో ఈ లైన్స్ అనేవి ఎప్పుడు కోయిన్సైడ్ అవ్వవు అనమాట. సో ఎక్కడ చూసుకున్నా మనం ఏ పాయింట్ దగ్గర చూసుకున్నా ఈ డిస్టెన్స్ అనేది సేమ్ ఉంటుంది. సో ఈ లైన్స్ మనం ఏమంటున్నామంటే ప్యారలల్ లైన్స్. ఏమంటున్నాం, ప్యారలల్ లైన్స్ అంటున్నాం అనమాట ఫ్రెండ్స్. ప్యారలల్ లైన్స్ అనేవి ఎంత డిస్టెన్స్కి తీసుకెళ్ళినా అవి అనేది కోయిన్సైడ్ అవ్వవు అనమాట ఫ్రెండ్స్. ప్యారలల్ లైన్స్ నెవర్ కోయిన్సైడ్ అనేది దీని ప్రాపర్టీ అనమాట. నెక్స్ట్ ఇదే లైన్స్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ L2 అనేది సేమ్ లైన్ మీద ఉంది. ఇక్కడ తీసుకొచ్చాలకే జస్ట్ సమ్ డిస్టెన్స్ అనేది డ్రాగ్ చేసా, పైకి కొంచెం డ్రాగ్ చేసా. సో అప్పుడు ఏం చేస్తుందంటే L1 వచ్చేసి L2తో సమ్ డిస్టెన్స్ అనేది చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఇదే లైన్, సో ఇది వచ్చేసి L1. ఇంకొక లైన్ ఏం చేస్తున్నా, L2 అనేది ఎగ్జాక్ట్లీ 90 degreesతో పెడుతున్నా. ఎగ్జాక్ట్లీ 90 degreesతో కోయిన్సైడ్ అవుతుంది అనుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఒక పాయింట్ దగ్గర కోయిన్సైడ్ అవుతుంది. సో ఇక్కడ యాంగిల్ ఎంత చేస్తుంది అంటే 90 degrees చేస్తుంది అనమాట ఫ్రెండ్స్. ఎగ్జాక్ట్లీ 90 degrees. సో ఇలాంటి లైన్స్ని మనం ఏమంటున్నామంటే పర్పెండిక్యులర్ లైన్స్ అంటాం అనమాట ఫ్రెండ్స్. పర్పెండిక్యులర్ లైన్స్ అంటాం అనమాట ఫ్రెండ్స్. ద లైన్ మేడ్ విత్ L2 the angle should be equal to 90 degrees, which lines are called perpendicular lines అంటాం అనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి మనకి యాంగిల్ స్టార్ట్ అవుతాయి. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ L1 ఉంది, L1 అనే లైన్ ఉంది. ఎగ్జాక్ట్లీ ఇక్కడ 0 degrees ఫ్రెండ్స్. L1 అండ్ L2 మధ్య ఎంత యాంగిల్ ఉందంటే 0 degrees. ఇక్కడ చూసినామంటే 90 degrees. కానీ ఇక్కడ ఆ వాల్యూ అనేది మెన్షన్ ఉండదు అనమాట ఫ్రెండ్స్. మనం ఈ వాల్యూ అనేది పర్టికులర్ వాల్యూ అనేది చెప్పలేమన్నమాట.
పర్టికులర్ వాల్యూ అనేది చెప్పలేం. సో ఇప్పుడు ఈ లైన్స్ ఈ L1 వచ్చేసి సమ్ యాంగిల్ చేస్తుంది అనమాట. ఆ యాంగిల్ని మనం ఏమంటున్నామంటే టీటా అంటున్నాం అనమాట ఫ్రెండ్స్. సో ఈ రెండింటి మధ్య జస్ట్ కొంచెం స్లోప్తో ఈ లైన్ L2 అనేది కోయిన్సైడ్ అవుతుంది అనమాట. ఇక్కడ కోయిన్సైడ్ అవుతుంది అనమాట. ద పాయింట్ ఆఫ్ కోయిన్సిడెంట్ దగ్గర అనేది ఒక స్లోప్ అనేది ఫామ్ అవుతుంది. ఆ స్లోప్ని మనం ఏమంటున్నామంటే యాంగిల్ అంటున్నాం అనమాట ఫ్రెండ్స్. యాంగిల్ అంటున్నాం అనమాట. సో ఈ యాంగిల్తో స్టార్ట్ అవుతుంది అనమాట ఫ్రెండ్స్ జామెట్రీ మొత్తం. ఇది మొత్తం ఏముండదు. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. యాంగిల్స్ అనేది డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఆ టైప్స్ ఆఫ్ యాంగిల్స్ ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. మనకి యాంగిల్ వచ్చేసి ఈ టీటా అనేది ఎలా వస్తుంది అంటే ఈ రెండింటి మధ్య స్లోప్కి టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఆ స్లోప్ వాల్యూ తీసుకున్నామంటే యాంగిల్ వస్తుంది అనమాట ఫ్రెండ్స్. సో అది ఇక్కడ అవసరం లేదు, అది ట్రిగ్నామెట్రీలో చూద్దాం. ఆ స్లోప్స్ అండ్ టాంజెంట్స్ వచ్చినప్పుడు మనం ఆ యాంగిల్కి ఎలా వస్తుంది, ఈ టీటా వాల్యూ అనేది ఎలా ఫామ్ అవుతుంది అనేది అక్కడ చూద్దాము. ఇప్పుడు జస్ట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ యాంగిల్స్ చూద్దాం ఫ్రెండ్స్. టైప్స్ ఆఫ్ యాంగిల్స్. మనకి టైప్స్ ఆఫ్ యాంగిల్స్ అంటే మనం యాంగిల్ అనేది ఎక్కడ తీసుకుంటున్నాం, ఏదైనా ఒక ప్లేన్ మీద తీసుకున్నాం అంటే ఇది వచ్చేసి 2 డైమెన్షనల్. సో ఇప్పుడు వచ్చేసి యాంగిల్ అనేది మనకు 2 డైమెన్షనల్ కాబట్టి ఒక 2 డైమెన్షనల్ ప్లేన్ అనేది డ్రా చేసుకుందాం. ఒక 2 డైమెన్షనల్ ప్లేన్ అనేది డ్రా చేసుకున్నాం ఫ్రెండ్స్. సో ఇక్కడ దీన్ని ఒక ప్లేన్గా తీసుకుంటే ఇక్కడ వచ్చేసి 0 degrees, ఇక్కడ వచ్చేసి 90 degrees, ఇక్కడ 180, ఇక్కడ వచ్చేసి 270 అండ్ 360 అగైన్ ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ ఇది వచ్చేసి జస్ట్ L1 అనుకుంటా. సో చూడండి ఫ్రెండ్, నెక్స్ట్ L2 కూడా. సో ఈ L2 కూడా సేమ్ L1 మీదనే ఉంది. అంటే ఈ L1 అండ్ L2 వచ్చేసి సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నాయి. సో అంటే ఈ L1 అండ్ L2 మధ్యలో ఉన్న యాంగిల్ ఎంత అంటే 0 degrees అనమాట. సో ఆ యాంగిల్ మనం ఏమంటున్నామంటే 0 యాంగిల్ అంటాం అనమాట ఫ్రెండ్స్. 0 యాంగిల్ అంటున్నాం అనమాట. సో ద యాంగిల్ బిట్వీన్ L1 అండ్ L2 ఈక్వల్ టు 0 degrees. సో విచ్ యాంగిల్ ఈజ్ నోన్ యాజ్ 0 యాంగిల్ అంటాం అనమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఇదే ఈ లైన్ L2 అనేది జస్ట్ కొంచెం వచ్చేసి స్లోప్ చేస్తుంది అనమాట ఫ్రెండ్స్. సో ఇలా డ్రాగ్ చేస్తున్నా L2ని. సో L2ని ఇలా డ్రాగ్ చేస్తున్నా అంటే ఇక్కడి నుంచి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు L1 అనేది L2 మీద ఉంది. సో ఈ L2 అనేది జస్ట్ ఇలా తీసుకొచ్చా అంటే 0 నుంచి 90 మధ్య వేరీ అవుతుంది అనమాట ఫ్రెండ్స్. అంటే 90కి కూడా తీసుకెళ్ళను. ఇన్ బిట్వీన్ టీటా వాల్యూ అనేది 0 కన్నా పెద్దది, 90 కన్నా తక్కువ. అంటే ఈ మధ్యలో మాత్రం వేరీ చేస్తున్నా. ఈ యాంగిల్ని మనం ఏమంటున్నామంటే ఎక్యూట్ యాంగిల్ అంటాం అనమాట ఫ్రెండ్స్. ఎక్యూట్ యాంగిల్ అంటాం అనమాట. చూడండి ఫ్రెండ్స్, ద యాంగిల్ లైస్ బిట్వీన్ 0 to 90 degrees ఈజ్ నోన్ యాజ్ ఎక్యూట్ యాంగిల్. నెక్స్ట్ ఈ లైన్ L2 అనేది ఈ 90కి మధ్యలో మాత్రం వేరీ అవుతుంది. ఆ యాంగిల్ మనం ఏమంటున్నాం ఎక్యూట్ యాంగిల్ అంటాం అనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ L2 అనేది ఎగ్జాక్ట్లీ 90 degrees తీసుకొస్తున్నా. సో ఇప్పుడు L2 అనేది ఇక్కడికి వచ్చింది అనమాట ఫ్రెండ్స్. L2 అనేది ఇక్కడ ఉంది. సో ఇప్పుడు యాంగిల్ బిట్వీన్ L1 అండ్ L2 ఎంత అవుతుంది, 90 degrees అవుతుంది. సో దాన్ని ఏమంటున్నామంటే ఆ యాంగిల్ మనం ఏమంటున్నామంటే రైట్ యాంగిల్ అంటాం అనమాట ఫ్రెండ్స్. ద యాంగిల్ బిట్వీన్ L1 అండ్ L2 షుడ్ బి ఈక్వల్ టు 90 degrees, విచ్ యాంగిల్ ఈజ్ నోన్ యాజ్ రైట్ యాంగిల్ అంటాం అనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇప్పుడు ఈ L2 అనేది 90 నుంచి 180 వరకు వేరీ చేస్తున్నా. అంటే యాంగిల్ అనేది 90 degrees నుంచి 180 వరకు వేరీ అవుతుంది అనమాట ఫ్రెండ్స్. ఇక్కడ టీటా వాల్యూ మనకి ఎంత ఉంటుంది అంటే 90 కన్నా గ్రేటర్ దెన్ అండ్ 180 కన్నా లెస్ దెన్ అనమాట. సో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, 90 to 180 వేరీ అవుతుంది. ఈ యాంగిల్ని ఏమంటున్నామంటే అబ్ట్యూజ్ యాంగిల్ అంటాం అనమాట ఫ్రెండ్స్. చూడండి, ద యాంగిల్ వేరీస్ ఫ్రమ్ 90 to 180 degrees, ద యాంగిల్ నోన్ యాజ్ అబ్ట్యూజ్ యాంగిల్ అంటాం అనమాట ఫ్రెండ్స్. సో ఇక్కడ అబ్ట్యూజ్ యాంగిల్, ఎక్యూట్ యాంగిల్ అనేది చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది అనమాట ఫ్రెండ్స్ చాలా మందికి. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ 90, 180
090. సో ఈ 090తో కంపేర్ చేస్తే ఈ 90 180 వాల్యూ అనేది గ్రేటర్ దెన్ వాల్యూ అవుతుంది అనమాట. సో 90 180తో కంపేర్ చేస్తే 090 వాల్యూస్ అనేది చాలా చిన్నది. సో ఇది దీంతో కంపేర్ చేస్తే ఇది చిన్నది కాబట్టి క్యూట్, చిన్నగా ఉన్న వాటిని మనం ఏమంటున్నాం, క్యూట్ అంటున్నాం. సో ఇలా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ద యాంగిల్ వేరీస్ ఫ్రమ్ 0 to 90 degrees ఈజ్ నోన్ యాజ్ అక్యూట్ యాంగిల్. సో అలా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 0 degrees. సో 0 degrees మనం ఏమంటున్నాం, 0th యాంగిల్ అంటున్నాం అనమాట. సో ద యాంగిల్ వేరీస్ ఫ్రమ్ 0 to 90 degrees ఈజ్ నోన్ యాజ్ అక్యూట్ యాంగిల్. The angle between L1 and L2 equal to 90 degrees. Which angle is known as right angle? Next, the angle varies from 90 to 180 degrees is known as obtuse angle. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ ప్లేన్ మీద ఉన్న ఈ టాప్ 2 ఈ రెండు అక్యూట్ యాంగిల్, అబ్ట్యూజ్ యాంగిల్, రైట్ యాంగిల్ ఈ మూడు ఉన్న ప్లేన్ కి ఇది ఎగ్జాక్ట్లీ ఇది ఎలా ఉంటుంది అంటే ఒక మిర్రర్ ఇమేజ్ లాగా ఉంటుంది అనమాట ఫ్రెండ్స్. సో ఈ 180 degrees నుంచి ఈ 360 degrees వరకు ఇది ఎలా ఉంటుందంటే మిర్రర్ ఇమేజెస్ లాగా ఉంటాయన్నమాట. సో దీనికి ఇది ఎప్పుడు మిర్రర్ ఇమేజ్ లాగా ఉంటుంది అనమాట ఫ్రెండ్స్. సో ఈ యాంగిల్స్ అన్నీ ఈ మిర్రర్లో ఎలా ఉంటాయి అంటే రిఫ్లెక్స్ అవుతాయి. సో ఈ యాంగిల్స్ మొత్తం ఎగ్జాక్ట్లీ 180 నుంచి 360 degrees వరకు ఇది ఏమవుతాయంటే రిఫ్లెక్స్ అవుతాయి. సో ద యాంగిల్ బిట్వీన్ 180 to 360 degrees ఈజ్ నోన్ యాజ్ రిఫ్లెక్స్ యాంగిల్. చూడండి ఫ్రెండ్స్, రిఫ్లెక్స్ యాంగిల్, మనం రిఫ్లెక్స్ యాంగిల్ అని దేని అంటున్నామంటే థీటా వాల్యూ లైస్ బిట్వీన్ 180 to 360 degrees ఈజ్ నోన్ యాజ్ రిఫ్లెక్స్ యాంగిల్. చూడండి ఫ్రెండ్స్, 180 to 360 degree వరకు వేరీ అయితే ఆ యాంగిల్ మనం ఏమంటున్నామంటే రిఫ్లెక్స్ యాంగిల్ అంటామన్నమాట ఫ్రెండ్స్. ఇంకొకటి ఫైనల్ వన్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ స్టార్ట్ అయ్యి నేను రొటేషన్ చేస్తున్నా, ఈ ప్లేన్లో ఒక రొటేషన్ చేస్తున్నా అనమాట. సో చూడండి ఫ్రెండ్స్, నేను ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇలా వచ్చా, ఒక సర్క్యులర్ పాత్ అనేది ఫామ్ చేస్తున్నా. సో ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చా అంటే 90 degrees కంప్లీట్ చేశా. ఇక్కడికి అంటే 180, 270, అగైన్ సేమ్ పాయింట్కి వచ్చాను అంటే నేను అప్పుడు ఎన్ని డిగ్రీస్ కంప్లీట్ చేస్తున్నా, 90 + 90 + 90 + 90 అంటే 360 degrees కంప్లీట్ చేస్తున్నా అనమాట ఫ్రెండ్స్. సో ఇక్కడ ఎన్ని డిగ్రీస్ కంప్లీట్ చేస్తున్నా అంటే 360 degrees కంప్లీట్ చేస్తున్నా అంటే 1 కంప్లీట్ రొటేషన్ అయింది ఇక్కడ. సో 1 కంప్లీట్ రొటేషన్ అయిందంటే ఒక సర్క్యులర్ పాత్ అనేది ఫామ్ చేశారు. ఈ సర్క్యులర్ పాత్ మొత్తం రొటేట్ చేసి రావడానికి మనం ఎన్ని డిగ్రీస్ కవర్ చేసాము అంటే 360 degrees కవర్ చేసాం. సో ఈ 360 degreesని మనం ఒక కంప్లీట్ రొటేషన్ అవుతుంది కాబట్టి సో దాన్ని ఏమంటున్నామంటే కంప్లీట్ యాంగిల్ అంటాం అనమాట ఫ్రెండ్స్. ఎప్పుడైతే యాంగిల్ 360 degrees ఈక్వల్ అవుతుందో ఆ యాంగిల్ మనం ఏమంటున్నాం, కంప్లీట్ యాంగిల్ అంటాం అనమాట ఫ్రెండ్స్. సో ఈ టైప్స్ ఆఫ్ యాంగిల్స్ అనేది మళ్ళీ ఒకసారి చూద్దాం చూడండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు L1 and L2 అనే 2 lines మధ్యలో మనకి యాంగిల్ ఎంత ఉంది, 0 degrees ఉంది. సో యాంగిల్ మనకి ఏం పేరు పెట్టామంటే 0 యాంగిల్ అంటాం అనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ ద యాంగిల్ వేరీస్ ఫ్రమ్ 0 to 90 degrees ఈజ్ నోన్ యాజ్ అక్యూట్ యాంగిల్. నెక్స్ట్ the angle between L1 and L2 is equal to 90 degrees. Which angle is known as right angle? Next, ikkada the angle varies from 90 to 180 degrees is known as obtuse angle. The angle varies from 180 to 360 degrees is known as reflex angle. And one complete rotation we should complete 360 degrees friends. So ee 360 degrees ni complete chestunnam kabatti ee angle emantunnamante complete angle antam anamata friends. So idi types of angles anamata. సో ఇది వచ్చేసి ఇండివిజువల్ యాంగిల్ అవుతుంది అనమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చేసి 36 degrees అనేది ఉందన్నమాట ఫ్రెండ్స్. ఈ 2 lines మధ్యలో 36 degrees ఉందన్నమాట. సో ఈ యాంగిల్ మనం ఏమంటున్నామంటే ఈ యాంగిల్కి ఏ రీజన్లో వస్తుంది అంటే ఈ రీజన్లో వస్తుంది అనమాట ఫ్రెండ్స్. చూడండి 0 to 90 మధ్యలో ఉందన్నమాట. సో ఈ యాంగిల్ ఏమంటున్నాం, అక్యూట్ యాంగిల్. సో ఇది ఇండివిజువల్ యాంగిల్ అవుతుంది అనమాట ఫ్రెండ్స్. సో ఇక్కడ టైప్ ఆఫ్ యాంగిల్ అనేది ఈ యాంగిల్స్ మొత్తం ఏమన్నమాట, ఇండివిజువల్ యాంగిల్స్. సో ఇప్పుడు మనం కాంబినేషన్ ఆఫ్ యాంగిల్స్ చూద్దాం ఫ్రెండ్స్. కాంబినేషన్ ఆఫ్ యాంగిల్స్. సో చూడండి ఫ్రెండ్స్,
ఇందాక మనం వచ్చేసి ఈ టైప్స్ ఆఫ్ యాంగిల్స్ అనేవి ఇండివిజువల్ యాంగిల్స్ అవుతాయి అనమాట ఫ్రెండ్స్. సో ఈ టైప్ ఆఫ్ యాంగిల్స్ ఏమవుతాయి, ఇండివిజువల్ యాంగిల్స్ అవుతాయి అనమాట. అంటే సింగిల్ యాంగిల్ని మాత్రమే మెజర్ చేయడానికి వాటి యొక్క నేమ్స్ని మనం ఏమంటున్నామంటే టైప్స్ ఆఫ్ యాంగిల్స్ అంటున్నాం అనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ కాంబినేషన్ ఆఫ్ యాంగిల్స్ వస్తాయి. కాంబినేషన్ ఆఫ్ యాంగిల్స్లో మనకు వచ్చేసి మెయిన్లీ 4 టైప్స్ ఉన్నాయన్నమాట ఫ్రెండ్స్. ఫస్ట్ వన్ ఏమంటే కాంప్లిమెంటరీ యాంగిల్స్. కాంప్లిమెంటరీ యాంగిల్స్ అనమాట. సో ఇది ఫస్ట్ వన్, కాంప్లిమెంటరీ యాంగిల్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏమి? సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 2 లైన్స్ తీసుకుంటున్నా వచ్చేసి L1 అండ్ L2. సో ఈ రెండింటి మధ్యలో ఒక కొత్త లైన్ అనేది వస్తుంది. ఆ లైన్ వచ్చేసి L. సో చూడండి ఫ్రెండ్స్, ఈ 2 లైన్స్ L1 అండ్ L2ని ఒక L అనే ఒక లైన్ వచ్చేసి 2 యాంగిల్స్గా డివైడ్ చేసింది. సో ఇక్కడ θ1 అనుకుంటున్నా, θ2 అనుకుంటున్నా, θ2. చూడండి ఫ్రెండ్స్, ఈ L2 L1 మధ్యలో ఈ L అనే ఒక లైన్ వచ్చేసి 2 యాంగిల్స్గా డివైడ్ చేసింది. సో ఈ 2 యాంగిల్స్ యాడ్ చేసాము అంటే θ1 ప్లస్ θ2 ఈక్వల్ టు ఎంత వస్తుంది అంటే 90 degrees వస్తుంది అనమాట ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, θ1 అండ్ θ2 మనం యాడ్ చేస్తుంటే ఎన్ని డిగ్రీస్ వస్తుందంటే 90 degrees వస్తుంది అనమాట ఫ్రెండ్స్. సో ఈ యాంగిల్స్ మనం ఏమంటున్నామంటే కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటున్నాం అనమాట ఫ్రెండ్స్. కాంప్లిమెంటరీ యాంగిల్స్లో సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ షుడ్ బి ఈక్వల్ టు 90 degrees. విచ్ టైప్ ఆఫ్ యాంగిల్స్ ఈజ్ నోన్ యాజ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం అనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ సెకండ్ టైప్ వచ్చేసి సప్లిమెంటరీ యాంగిల్స్. సప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం అనమాట ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి, L1 అండ్ L2 మధ్యలో మనకు వచ్చేసి 2 యాంగిల్స్ ఫామ్ అయ్యాయి. సో సమ్ ఆఫ్ ది యాంగిల్స్ షుడ్ బి ఈక్వల్ టు 90 degrees అనమాట. విచ్ టైప్ ఆఫ్ యాంగిల్స్ ఈజ్ నోన్ యాజ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ లైన్కి వచ్చేసి ఒకే లైన్ ఉందన్నమాట. సో ఈ లైన్కి వచ్చేసి ఒక ట్రాన్స్వర్స్ లైన్ గీస్తున్నా. ఒక ట్రాన్స్వర్స్ అంటే దీన్ని కట్ చేస్తూ వెళ్ళే లైన్ని మనం ఏమంటున్నామంటే ట్రాన్స్వర్స్ అంటాం అనమాట ఫ్రెండ్స్. సో ఒక ట్రాన్స్వర్స్ అనేది గీసా. సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఇక్కడ కంప్లీట్ యాంగిల్ ఎంత ఉంటుంది, 180 degrees ఉంటుంది అనమాట ఫ్రెండ్స్. ఈ కంప్లీట్ యాంగిల్ ఎంత ఉంటుందంటే 180 degrees ఉంటుంది అనమాట. సో ఈ 180 degreesని మనం ఏమంటున్నామంటే జస్ట్ ఇక్కడ ఈ ట్రాన్స్వర్స్ అనేది 2 యాంగిల్స్గా డివైడ్ చేసింది ఫ్రెండ్స్. సో ఈ ఫస్ట్ యాంగిల్ నేను ఏమనుకుంటున్నా అంటే θ1 అనుకుంటున్నా. సో నెక్స్ట్ ఈ యాంగిల్ని నేను ఏమనుకుంటున్నా అంటే θ2 అనుకుంటున్నా ఫ్రెండ్స్. సో ఇక్కడ θ1 ప్లస్ θ2 యాడ్ చేసామంటే మనకు వాల్యూ ఎంత వస్తుందంటే 180 degrees వస్తుంది అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ θ1 అండ్ θ2 యాడ్ చేస్తే 180 degrees వచ్చింది. సో ఈ టైప్ ఆఫ్ యాంగిల్స్ మనం ఏమంటున్నామంటే సప్లిమెంటరీ యాంగిల్స్ అంటున్నాం అనమాట ఫ్రెండ్స్. సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ షుడ్ బి ఈక్వల్ టు 180 degrees. విచ్ టైప్ ఆఫ్ యాంగిల్స్ ఈజ్ నోన్ యాజ్ సప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం అనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి అడ్జసెంట్ యాంగిల్స్. చూడండి ఫ్రెండ్స్, అడ్జసెంట్ యాంగిల్స్. సో అడ్జసెంట్ యాంగిల్స్ అంటే ఇక్కడ పర్టికులర్ వాల్యూ అనేది వచ్చింది అనమాట ఫ్రెండ్స్. θ1 ప్లస్ θ2 యాడ్ చేస్తే మనకు 90 degrees వచ్చింది. విచ్ టైప్ ఆఫ్ యాంగిల్స్ ఈజ్ నోన్ యాజ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. విచ్ టైప్ ఆఫ్ యాంగిల్ ఈజ్ నోన్ యాజ్ సప్లిమెంటరీ యాంగిల్స్. సో ఇక్కడ అడ్జసెంట్ యాంగిల్స్ 2 యాంగిల్స్ ఉంటాయి అనమాట ఫ్రెండ్స్. ఇది వచ్చేసి L1, ఇది వచ్చేసి L2. స్పెసిఫైడ్ వాల్యూ అనేది ఉండదు అనమాట వీటికి. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక L అనేది ఒక లైన్ గీసా. సో ఈ లైన్ అనేది ఏం చేస్తుంది అంటే ఈ L1కి L2కి మధ్యలో ఉన్న యాంగిల్ని వచ్చేసి డివైడ్ చేస్తుంది అనమాట. సో ఒక యాంగిల్ని నేనేమో θ1 అనుకుంటున్నా, ఇంకొక యాంగిల్ని θ2 అనుకుంటున్నా. సో ఇక్కడ సమ్ ఆఫ్ ది యాంగిల్స్ అనేది స్పెసిఫైడ్ వాల్యూస్ ఉన్నాయి. సో ఇక్కడ అడ్జసెంట్ యాంగిల్స్లో సమ్ ఆఫ్ ది యాంగిల్స్ అనేది స్పెసిఫైడ్ వాల్యూస్ ఉండవు అనమాట. సో θ1 θ2. ఇక్కడ అడ్జసెంట్ యాంగిల్ అంటే మనకి మీనింగ్ ఏమొస్తుంది, అసలు అడ్జసెంట్ అంటే మీనింగ్ ఏం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అడ్జసెంట్ అని మనం దేన్ని అంటాము అంటే ఏవైనా పక్కన ఉన్న వాల్యూస్ని మనం ఏమంటామంటే అడ్జసెంట్ వాల్యూస్ అంటాం అనమాట. సో అడ్జసెంట్ అంటే ఏమి, సైడ్ బై సైడ్
ఇక్కడ టూ యాంగిల్స్ θ1 అండ్ θ2 అనేవి ఎలా ఉన్నాయి, అడ్జసెంట్ గా ఉన్నాయి. సో ద యాంగిల్ θ1 అండ్ θ2 ఆర్ కాల్డ్ యాజ్ అడ్జసెంట్ యాంగిల్స్ అంటాం అన్నమాట ఫ్రెండ్స్. సో ఇక్కడ θ1 అండ్ θ2 ను మనం ఏమంటున్నాం, అడ్జసెంట్ యాంగిల్స్ అంటున్నాం అన్నమాట ఫ్రెండ్స్. ఇది థర్డ్ టైప్ ఆఫ్ యాంగిల్స్ అన్నమాట, కాంబినేషన్ ఆఫ్ యాంగిల్స్. నెక్స్ట్ ఇది థర్డ్ టైప్. నెక్స్ట్ లీనియర్ పెయిర్. ఇది వచ్చేసి లాస్ట్ టైప్ ఆఫ్ కాంబినేషన్ ఆఫ్ యాంగిల్స్ అన్నమాట ఫ్రెండ్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చేసి నేను ఒక లైన్ తీసుకుంటున్నా, ఒక లైన్, ఏదైనా ఒక లైన్, ఒక స్ట్రైట్ లైన్ తీసుకున్నాను అనమాట ఫ్రెండ్స్. సో ఈ లైన్ వచ్చేసి ఇక్కడ మన కంప్లీట్ ఎన్ని డిగ్రీస్ ఉంటుంది, 180 డిగ్రీస్ ఉంటుంది, 180 డిగ్రీస్ ఉంటుంది అనమాట ఫ్రెండ్స్. సో దీనికి ఏదైనా ఒక లైన్ వచ్చేసి కట్ చేసి టూ పార్ట్స్గా డివైడ్ చేసింది. ఈ స్ట్రైట్ లైన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తుంది కాబట్టి ఈ కాంబినేషన్ ఇక్కడ 2 యాంగిల్స్ ఫామ్ అవుతాయి అనమాట ఫ్రెండ్స్. ఇక్కడ కూడా θ1 అండ్ θ2 అనేది 2 లైన్స్ ఫామ్ అవుతాయి. సో ఈ θ1 అండ్ θ2 అనేది లీనియర్ పెయిర్ అవుతుంది అనమాట ఫ్రెండ్స్. ఈ స్ట్రైట్ లైన్ మీద ఉన్న ఈ θ1 అండ్ θ2 మనం ఏమంటున్నామంటే లీనియర్ పెయిర్ అంటున్నాం అనమాట ఫ్రెండ్స్. సో ఇదొక యాంగిల్. సో ఈ రెండు యాంగిల్స్ ని కలిపి ఒక లీనియర్ పెయిర్ అనేది అంటున్నాం. ఈ లీనియర్ పెయిర్ అనేది ఎందుకు అంటున్నాం అంటే మనం ఒక స్ట్రైట్ లైన్ మీద ఉన్న 2 యాంగిల్స్ ని కాంబినేషన్ ఆఫ్ ఈ స్ట్రైట్ లైన్ మీద ఉన్న θ1 అండ్ θ2 ని ఈ 2 యాంగిల్స్ మనం ఏమంటున్నాం, లీనియర్ పెయిర్ అంటున్నాం. లీనియర్ పెయిర్ అనేది ఎందుకు అంటున్నాం అంటే ఒక స్ట్రైట్ లైన్ మీద ఉన్న 2 యాంగిల్స్ కాంబినేషనే ఈ యొక్క లీనియర్ పెయిర్ అనమాట ఫ్రెండ్స్. సో ఇది కాంబినేషన్ ఆఫ్ యాంగిల్స్ అనమాట. ఇది 4 టైప్స్ ఉన్నాయన్నమాట ఫ్రెండ్స్. సో ఇందులోంచి మోస్ట్లీ లీనియర్ పెయిర్, అడ్జసెంట్ యాంగిల్స్, సప్లిమెంటరీ యాంగిల్స్, కాంప్లిమెంటరీ యాంగిల్స్. సో ఈ కాంప్లిమెంటరీ యాంగిల్స్ సమ్ ఆఫ్ ది యాంగిల్స్ షుడ్ బి ఈక్వల్ టు 90 డిగ్రీస్ అని తెలిస్తేనే మనం కాంప్లిమెంటరీ యాంగిల్ అంటాం అనమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు ప్రాబ్లంలో వచ్చేసి కాంప్లిమెంటరీ యాంగిల్ అని మెన్షన్ చేశాడు. సో కాంప్లిమెంటరీ యాంగిల్ అంటే θ1 + θ2 = 90 డిగ్రీస్ అనేది మనకు తెలియదు. సో అక్కడ స్టక్ అవుతుంటాం అనమాట ఫ్రెండ్స్. సో ఈ నేమ్స్ విత్ యాంగిల్స్ అనేది చూసుకుంటే మనం ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేయొచ్చు. సో ఇది కాంబినేషన్ ఆఫ్ యాంగిల్స్ అనమాట ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇందాక మనము టైప్స్ ఆఫ్ యాంగిల్స్ చూసాము. సో ఇప్పుడు వచ్చేసి ప్యారలల్ లైన్స్లో ఉన్న కాన్సెప్ట్ చూస్తున్నాం అనమాట ఫ్రెండ్స్. ప్యారలల్ లైన్స్లో ఫామ్ అయ్యే యాంగిల్స్ని చూస్తున్నాం అనమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనము ఈ ప్యారలల్ లైన్స్ కాన్సెప్ట్ కోసం నేను ఒక ప్యారలల్ లైన్ సెట్ని తీసుకుంటున్నా. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ L1 అండ్ L2 అనేవి 2 ప్యారలల్ లైన్స్ అనమాట ఫ్రెండ్స్. సో ఈ 2 ప్యారలల్ లైన్స్ ఆపరేషన్స్లో వచ్చే మన యాంగిల్స్ వచ్చేసి ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. సో ఇప్పుడు L1 అండ్ L2కి వచ్చేసి ఒక ట్రాన్స్వర్స్ లైన్ అనేది గీస్తున్నా. ఒక ట్రాన్స్వర్స్ లైన్ అనేది దేన్ని అంటాము అంటే ఏదైనా ఒక లైన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తుంది అంటే దాన్ని ఏమంటున్నాం, ట్రాన్స్వర్స్ లైన్ అంటున్నాం అనమాట ఫ్రెండ్స్. సో ఈ ట్రాన్స్వర్స్ లైన్ని L అనుకుంటున్నా. సో ఈ L1కి వచ్చేసి ఈ L ట్రాన్స్వర్స్ లైన్ ఇక్కడ కట్ చేస్తుండడం వలన మనకి ఎన్ని యాంగిల్స్ ఫామ్ అవుతున్నాయి అంటే 4 యాంగిల్స్ ఫామ్ అవుతున్నాయి అనమాట ఫ్రెండ్స్. ఇక్కడ 4 యాంగిల్స్ ఫామ్ అవుతున్నాయి. దానికి నంబరింగ్ ఇస్తున్నా. దాన్ని వచ్చేసి 1 2 3 4. సో చూడండి ఫ్రెండ్స్, ఈ Lకి L1కి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ దగ్గర 4 యాంగిల్స్ ఫామ్ అవుతున్నాయి, విచ్ ఈస్ 1 2 3 4. నెక్స్ట్ ఇదే ట్రాన్స్వర్స్ లైన్ L2ని కూడా ఇక్కడ ఒక పాయింట్ దగ్గర కట్ చేస్తుంది అనమాట ఫ్రెండ్స్. సో ఇక్కడ కూడా మనకి ఎన్ని యాంగిల్స్ ఫామ్ అవుతాయి, 4 యాంగిల్స్ ఫామ్ అవుతాయి ఫ్రెండ్స్. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక లైన్ని ఇంకొక లైన్ కట్ చేస్తుంది అంటే అక్కడ ఎన్ని యాంగిల్స్ ఫామ్ అవుతాయి అంటే 4 యాంగిల్స్ ఫామ్ అవుతాయి అనమాట ఫ్రెండ్స్. సో ఈ యాంగిల్స్ కూడా నంబరింగ్ ఇస్తున్నా, 5 6 7 అండ్ 8. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 8 యాంగిల్స్ ఫామ్ అయ్యాయి అనమాట. సో ఈ 8 యాంగిల్స్లో మనకి ఈ ప్యారలల్ లైన్స్ కాన్సెప్ట్ కావచ్చు. ఎక్కడైనా లైన్స్ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి అంటే వాటిలో ఉన్న ఆపోజిట్ యాంగిల్స్ అనేవి ఈక్వల్ అవుతాయి అనమాట ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి, యాంగిల్ 1కి యాంగిల్ 3 ఈక్వల్ అవుతాయి అనమాట. సో ఇక్కడ చూడండి, యాంగిల్ 1 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 3 అవుతుంది అనమాట. సో నెక్స్ట్ 1 3 ఆపోజిట్ యాంగిల్స్. సో యాంగిల్ 1 అండ్ యాంగిల్ 3 ఆర్ ఈక్వల్ అని పెట్టాము ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ 3కి ఈ 5కి అంటే ఈ యాంగిల్స్తో రిలేషన్ చేసుకుంటున్నాం అనమాట. సో ఈ యాంగిల్ 3కి యాంగిల్ 5 అనేది ఎలా ఉందన్నమాట ఫ్రెండ్స్, సో జెడ్ షేప్లో ఉందన్నమాట. సో ఈ జెడ్ షేప్లో ఉన్న ఈ యాంగిల్స్ని మనం ఏమంటున్నామంటే ఆల్టర్నేట్ యాంగిల్స్ అంటున్నాం అనమాట ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఈ యాంగిల్స్కి వెళ్ళే ముందు ఆల్టర్నేట్ యాంగిల్స్ అంటే ఏదో చూద్దాం. ఆల్టర్నేట్ యాంగిల్స్
ఆల్టర్నేట్ యాంగిల్స్ అని మనం దేన్ని అంటామంటే ఫ్రెండ్స్, సో ఈ ఇజెడ్ షేప్లో ఉన్న, సో చూడండి ఫ్రెండ్స్, ఈ ఇజెడ్ షేప్లో ఉన్న ఈ ఇజెడ్ షేప్లో మనకి 2 యాంగిల్స్ అనేది ఫామ్ అవుతున్నాయి అన్నమాట ఫ్రెండ్స్. θ1 అండ్ θ2 అనే 2 యాంగిల్స్ అనేది ఫామ్ అవుతున్నాయి. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ ఇజెడ్ షేప్లో ఈ ఇజెడ్ షేప్లో ఉన్న ఈ θ1 θ2ని మనం ఏమంటున్నామంటే ఆల్టర్నేట్ యాంగిల్స్ అంటున్నాం అనమాట ఫ్రెండ్స్. సో ఈ ఆల్టర్నేట్ యాంగిల్స్ ఎప్పుడు ఈక్వల్ అవుతాయన్నమాట. సో ఈ ఆల్టర్నేట్ యాంగిల్స్ ఆల్వేస్ ఈక్వల్ అవుతాయన్నమాట. సో ఇదే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ యాంగిల్ 3 అండ్ యాంగిల్ 5 తీసుకున్నాము అంటే θ1 అండ్ θ2 ప్లేసెస్లో ఉన్నాయా. సో ఇప్పుడు వచ్చేసి యాంగిల్ 3 అండ్ యాంగిల్ 5 ఆర్ ఆల్టర్నేట్ యాంగిల్స్. సో యాంగిల్ 3 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 5 అవుతుంది అనమాట ఫ్రెండ్స్. సో చూడండి, ఇప్పుడు యాంగిల్ 3 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 5 బికాజ్ ఆల్టర్నేట్ యాంగిల్స్ అంటున్నాం అనమాట ఫ్రెండ్స్. సో వేటిని అంటున్నాం ఆల్టర్నేట్ యాంగిల్స్, యాంగిల్ 3 అండ్ యాంగిల్ 5ని మనం ఏమంటున్నాం ఆల్టర్నేట్ యాంగిల్స్ అంటున్నాం అనమాట ఫ్రెండ్స్. సో యాంగిల్ 3 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 5. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే యాంగిల్ 5కి మనకు వచ్చేసి యాంగిల్ 7 అనేది ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ యాంగిల్స్ అవుతాయి అన్నమాట ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి, యాంగిల్ 5 అనేది యాంగిల్ 7కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఉంది. సో ఈ ఆపోజిట్లో ఉన్న యాంగిల్స్ అనేది మనం ఈక్వల్ అని చెప్పి ఫస్ట్లోనే చెప్పుకున్నాం. సో యాంగిల్ 5 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 7 అనమాట ఫ్రెండ్స్. సో చూడండి, ఇది ఒక యాంగిల్స్ ఈక్వల్ అయ్యాయి అనమాట ఫ్రెండ్స్. 4 యాంగిల్స్ ఈక్వల్, ఇక్కడ ఉన్న 8 యాంగిల్స్లో ఈ 4 యాంగిల్స్ అనేవి ఈక్వల్ అవుతాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆడ్ నెంబర్తో ఇక్కడ వచ్చేసి ఆడ్ నెంబర్తో స్టార్ట్ చేసా. నెక్స్ట్ ఈవెన్ నెంబర్తో స్టార్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్. నెక్స్ట్ 2 తీసుకుంటున్నా. సో ఈ 2 తీసుకున్నాను అంటే 2కి వచ్చేసి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో 4 ఉందన్నమాట ఫ్రెండ్స్. యాంగిల్ 4 అండ్ యాంగిల్ 2 అనేది ఆపోజిట్ యాంగిల్స్ అవుతాయి అనమాట ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి, యాంగిల్ 2 అనేది యాంగిల్ 4కి ఈక్వల్ అవుతాయి అనమాట. సో ఇప్పుడు యాంగిల్ 2 అనేది యాంగిల్ 4కి ఆపోజిట్లో ఉంది. సో యాంగిల్ 2 అండ్ యాంగిల్ 4 అనేది ఈక్వల్ అవుతాయి. సో యాంగిల్ 2 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 4 అనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే యాంగిల్ 4కి యాంగిల్ 6కి అనేది ఇజెడ్ షేప్ వస్తుంది అనమాట ఫ్రెండ్స్. సో ఈ ఇజెడ్ షేప్లో ఉన్న ఈ ఆల్టర్నేట్ యాంగిల్స్ విచ్ ఈస్ 4 అండ్ 6. సో యాంగిల్ 4 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 6 అవుతుంది అనమాట ఫ్రెండ్స్. సో ఇక్కడ యాంగిల్ 4 అనేది దేనికి ఈక్వల్ అవుతుంది, యాంగిల్ 6కి ఈక్వల్ అవుతుంది అనమాట ఫ్రెండ్స్. సో చూడండి, ఇక్కడ యాంగిల్ 4 అండ్ యాంగిల్ 6 ఎందుకు ఈక్వల్ అయ్యింది అంటే యాంగిల్ 4 అండ్ యాంగిల్ 6 ఆర్ ఆల్టర్నేట్ యాంగిల్స్. ఆల్టర్నేట్ యాంగిల్స్ ఆర్ ఆల్వేస్ ఈక్వల్ ఈచ్ అదర్. సో యాంగిల్ 4 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 6 అవుతుందన్నమాట ఫ్రెండ్స్. సో ఇక్కడ యాంగిల్ 6కి తీసుకున్నాము అంటే యాంగిల్ 6కి యాంగిల్ 8 అనేది ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో ఉందన్నమాట ఫ్రెండ్స్. సో చూడండి, యాంగిల్ 6కి యాంగిల్ 8 అనేది ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ యాంగిల్స్. సో ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అనమాట. సో ఇప్పుడు యాంగిల్ 6కి యాంగిల్ 8 అనేది ఈక్వల్ అవుతుంది అనమాట ఫ్రెండ్స్. సో యాంగిల్ 6 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 8 అనమాట ఫ్రెండ్స్. సో ఇలా ఈ ప్యారలల్ లైన్స్లో ఫామ్ అయ్యే యాంగిల్స్ ఏ యాంగిల్కి ఈక్వల్ ఉంటాయన్నమాట ఇక్కడ చూసాం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ నుంచి చూద్దాం ఫ్రెండ్స్. సో ఇక్కడ ఒక ట్రాన్స్వర్స్ లైన్ గీయడం వలన మనకి 4 యాంగిల్స్ అనేది ఫామ్ అయ్యాయి L1తో కోయిన్సైడ్ అయినప్పుడు. నెక్స్ట్ L2ని కట్ చేస్తూ వెళ్ళినప్పుడు మనకి 4 యాంగిల్స్ ఫామ్ అయ్యాయి. ఈ 4 యాంగిల్స్ని 1 2 3 4 అనుకుంటున్నాం. నెక్స్ట్ ఇక్కడికి వచ్చాము అంటే L2ని కట్ చేసినప్పుడు 5 6 7 8 అనే నెంబరింగ్ తీసుకున్నాం. నెక్స్ట్ ఆడ్ నెంబర్తో స్టార్ట్ చేస్తున్నా అంటే 1తో స్టార్ట్ చేశా. 1తో స్టార్ట్ చేశాను అంటే ఇప్పుడైనా ఈ లైన్స్ కోయిన్సైడ్ అయినప్పుడు 4 యాంగిల్స్ ఫామ్ అవుతాయి. ఆ 4 యాంగిల్స్లో ఆపోజిట్ యాంగిల్స్ అనేవి ఈక్వల్ అవుతాయి అనమాట ఫ్రెండ్స్. సో ఇక్కడ 1కి యాంగిల్ 3కి అనేది ఎగ్జాక్ట్ ఆపోజిట్ యాంగిల్స్ అవుతాయి అనమాట ఫ్రెండ్స్. సో ఈ ఎగ్జాక్ట్ ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్. నెక్స్ట్ 3కి వచ్చాము. 3 నుంచి 3కి 5 అనేది ఆల్టర్నేట్ యాంగిల్. సో ఆల్టర్నేట్ యాంగిల్ వచ్చేసి ఆల్టర్నేట్ యాంగిల్స్ ఆల్వేస్ ఈక్వల్ ఈచ్ అదర్. సో 3కి వచ్చేసి 5 ఆల్టర్నేట్ యాంగిల్ అయింది. సో 3 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 5. నెక్స్ట్ యాంగిల్ 5కి ఈక్వల్ టు యాంగిల్ 5కి ఆపోజిట్లో యాంగిల్ 7 ఉంది. సో యాంగిల్ 5 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 7. నెక్స్ట్ ఈవెన్ నెంబర్తో స్టార్ట్ చేస్తున్నా. ఈవెన్ నెంబర్ అంటే 2. సో ఈ 2కి ఆపోజిట్లో ఏ యాంగిల్ ఉంది, యాంగిల్ 4 ఉంది. సో ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ ఈచ్ అదర్. సో యాంగిల్ 2 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 4. నెక్స్ట్ 4 అండ్ యాంగిల్ 6 ఆర్ ఆల్టర్నేట్ యాంగిల్స్. సో ఆల్టర్నేట్ యాంగిల్స్ అంటే ఆల్టర్నేట్ యాంగిల్స్ ఆర్ ఆల్వేస్ ఈక్వల్ ఈచ్ అదర్. సో యాంగిల్ 4 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 6. నెక్స్ట్ యాంగిల్ 6 వరకు వచ్చా. నెక్స్ట్ యాంగిల్ 8. 6కి వచ్చేసి యాంగిల్ 6కి వచ్చేసి యాంగిల్ 8 అనేది ఆపోజిట్లో ఉందన్నమాట ఫ్రెండ్స్. సో 6కి వచ్చేసి 8 ఆపోజిట్లో ఉంది కాబట్టి యాంగిల్ 6 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 8 అనమాట ఫ్రెండ్స్. సో ఇది ప్యారలల్ లైన్స్లో ఉన్న యాంగిల్స్. ఏ యాంగిల్స్కి ఈక్వల్ అవుతాయి అనే కాన్సెప్ట్ వచ్చేసి ప్యారలల్ లైన్స్ యాంగిల్స్ అనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి యాంగిల్స్ లైన్స్ మొత్తం అయిపోయింది ఫ్రెండ్స్. సో ఇప్పుడు వచ్చేసి 2 డైమెన్షనల్ ఫిగర్స్కి వెళ్దాం.
చూడండి ఫ్రెండ్స్, 2 డైమెన్షనల్ ఫిగర్స్లో మనకి కాంబినేషన్ ఆఫ్ 2 లైన్స్ అంటే 2 లైన్స్ వల్ల మనకి ఏమైనా ఫిగర్ ఫామ్ అయిందా? క్లోజ్డ్ ఫిగర్ అనేది ఫామ్ అవ్వలేదు. నెక్స్ట్ 2 అవ్వలేదు అంటే నెక్స్ట్ 3 తీసుకుంటున్నా. నెక్స్ట్ 3 తీసుకుంటున్నా అంటే 3 లైన్స్ కాంబినేషన్ తీసుకుంటున్నాను అంటే అప్పుడు మనకి ఏ షేప్ ఫామ్ అవుతుంది? ట్రయాంగిల్. సో ఫస్ట్ వచ్చేసి 3 సైడ్స్ ఫామ్ అవుతుంది కాబట్టి ట్రయాంగిల్. నెక్స్ట్ 4 సైడ్స్ వచ్చిందంటే క్వాడ్రిలాటరల్. 5 అంటే పెంటగన్, హెక్సాగన్, హెప్టాగన్, ఆక్టాగన్, నోనగన్, డెకాగన్. సో ఇవనేది పాలిగన్స్ కిందకు వస్తాయన్నమాట ఫ్రెండ్స్. 5 ఆర్ అబౌవ్ 5 ఉంటే పాలిగన్స్ కిందకు వస్తాయన్నమాట ఫ్రెండ్స్. ఈక్వల్ టు 4 ఉంటే క్వాడ్రిలాటరల్ వస్తాయి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వచ్చేసి ట్రయాంగిల్ తీసుకుంటున్నా అంటే ఫస్ట్ 3 సైడ్స్ తీసుకుంటున్నా. 3 సైడ్స్ అంటే మనం 3 సైడ్స్తో ఫామ్ అయ్యే షేప్ని మనం ఏమంటున్నాం? ట్రయాంగిల్ అంటున్నాం అనమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వచ్చేసి ట్రయాంగిల్ తీసుకుంటున్నా. ట్రయాంగిల్స్. సో ఈ ట్రయాంగిల్స్లో మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఉన్నాయన్నమాట ఫ్రెండ్స్. సో ఆ 6 డిఫరెంట్ ట్రయాంగిల్స్లో మనకి 6 డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఆ 6 డిఫరెంట్ టైప్స్ని మనం 2 పార్ట్స్గా డివైడ్ చేసి చూసుకుందాం ఫ్రెండ్స్, ఈజీగా ఉంటుంది. సో ఈ 6 టైప్ ఆఫ్ ట్రయాంగిల్స్లో ఫస్ట్ వచ్చేసి బేస్డ్ ఆన్ సైడ్స్. బేస్డ్ ఆన్ సైడ్స్ అనమాట. సో ఈ బేస్డ్ ఆన్ సైడ్స్ వచ్చేసి ట్రయాంగిల్స్ 3 టైప్స్ ఉంటాయన్నమాట ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి ఈక్విలాటరల్ ట్రయాంగిల్ అనమాట ఫ్రెండ్స్. సో ఈక్విలాటరల్ ట్రయాంగిల్ అంటే ఈ 3 సైడ్స్ ఒక ట్రయాంగిల్ కన్సిడర్ చేసుకుంటున్నా. సో ఈ ట్రయాంగిల్ని నేను ఏమనుకుంటున్నా అంటే ఏ, బి అండ్ సి అనుకుంటున్నా ఫ్రెండ్స్. సో ఈ ట్రయాంగిల్లో ఏబి ఈజ్ ఈక్వల్ టు బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ అవుతుంది అనమాట ఫ్రెండ్స్. సో ఈ ట్రయాంగిల్ మనం ఆల్ సైడ్స్ ఈక్వల్ ఉన్నాయన్నమాట ఫ్రెండ్స్ ఈ ట్రయాంగిల్లో. సో ఇలాంటి ట్రయాంగిల్ నేను ఏమంటున్నా అంటే ఈక్విలాటరల్ ట్రయాంగిల్ అంటున్నాను అనమాట ఫ్రెండ్స్. సో ఇక్కడ యాంగిల్ ఏబికి బీసీకి మధ్య యాంగిల్ ఎందుకు మెన్షన్ చేయలేదు అంటే బేస్డ్ ఆన్ సైడ్స్ మాత్రమే ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం అనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏబి ఈజ్ ఈక్వల్ టు బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ. సో దిస్ టైప్ ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ నోన్ యాజ్ ఈక్విలాటరల్ ట్రయాంగిల్. నెక్స్ట్ ఐసోసెలస్ ట్రయాంగిల్ ఫ్రెండ్స్. సో ఐసోసెలస్ ట్రయాంగిల్ ఏమి అంటే సో ఒక ట్రయాంగిల్ కన్సిడర్ చేసుకుంటున్నా. ఆ ట్రయాంగిల్ ఏమంటే 2 సైడ్స్ అనేవి ఈక్వల్, అనదర్ సైడ్ షుడ్ నాట్ బి ఈక్వల్ టు అదర్ 2 సైడ్స్ అనమాట ఫ్రెండ్స్. సో ట్రయాంగిల్ ఏబిసి ఇక్కడ చూసుకున్నట్టయితే ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసీ. చూడండి ఫ్రెండ్స్, ఏబి అండ్ ఏసీ అనే 2 సైడ్స్ ఈక్వల్ అయ్యాయి. సో బీసీ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఏబి and BC is not equal to AC. So BC is not equal to other 2 sides anamata friends. Which type of triangle is known as isosceles triangle? Next, third type. Scalene triangle. Scalene triangle అని నేను దేన్ని అంటున్నాము అంటే చూడండి ఫ్రెండ్స్, ఒక ట్రయాంగిల్ ఉందన్నమాట. ఈ ట్రయాంగిల్ చూడండి ఫ్రెండ్స్, సేమ్ షేప్ వద్దు, కొంచెం డిఫరెంట్ టైప్ తీసుకుందాం. సో ఇది ఒక ట్రయాంగిల్. చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక ట్రయాంగిల్. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది ఒక ఏ బి అండ్ సి అనుకుంటున్నా ట్రయాంగిల్ నేమ్. చూడండి ఫ్రెండ్స్, ఏబి ఒక డిస్టెన్స్ ఉంటుందన్నమాట, ఏసీ ఇంకొక డిస్టెన్స్, బీసీ అనేది ఇంకొక డిస్టెన్స్. చూడండి ఫ్రెండ్స్, ఏ ఒక సైడ్స్ అనేది ఈక్వల్ అవ్వలేదు. సో నన్ ఆఫ్ ది సైడ్ షుడ్ బి ఈక్వల్, నన్ ఆఫ్ ది సైడ్ అనేది ఈక్వల్ అనమాట. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏ సైడ్ అనేది ఈక్వల్ అవ్వలేదు. సో ఏబి ఈజ్ నాట్ ఈక్వల్ టు బీసీ, ఈజ్ నాట్ ఈక్వల్ టు ఏసీ. సో దిస్ టైప్ ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ నోన్ యాజ్ స్కెలెన్ ట్రయాంగిల్ అనమాట ఫ్రెండ్స్. సో ఇది 3 టైప్స్ బేస్డ్ ఆన్ సైడ్స్ అనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ బేస్డ్ ఆన్ యాంగిల్స్ తీసుకుందాం. సో బేస్డ్ ఆన్ యాంగిల్స్ వచ్చేసి అనదర్ 3 టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఆ బేస్డ్ ఆన్ యాంగిల్స్ తీసుకుందాం ఇప్పుడు. బేస్డ్ ఆన్ యాంగిల్స్లో ఫస్ట్ టైప్ అంటే ఇక్కడ 3 టైప్స్ అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇది 4th టైప్ ఆఫ్ ట్రయాంగిల్ అనమాట. సో ఫస్ట్ ఏమంటే ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ అనమాట ఫ్రెండ్స్. ఎక్యూట్ యాంగిల్ అంటే మనం టైప్ ఆఫ్ యాంగిల్స్లో చూసామన్నమాట ఫ్రెండ్స్.
acute angle అంటే the angle varies from 0 to 90 degrees is known as acute angle triangle అంటాం. acute angle అన్నాం అనమాట ఫ్రెండ్స్. సో ఇక్కడ acute angle triangle అంటే ఒక ట్రయాంగిల్లో θ1 అనుకుంటున్నా, θ2 అనుకుంటున్నా, θ3 అనుకుంటున్నా ఫ్రెండ్స్. సో ఈ మూడు వాల్యూస్లో నన్ ఆఫ్ ది సైడ్స్ షుడ్ నాట్ గ్రేటర్ 90 degrees అనమాట ఫ్రెండ్స్. అంటే θ1, θ2 అండ్ θ3 షుడ్ బి లెస్ దెన్ 90 degrees అనమాట ఫ్రెండ్స్. సో ఈ 3 యాంగిల్స్ వచ్చేసి ఈ 3 యాంగిల్స్ 90 degrees కన్నా లెస్ దెన్ ఉంటాయన్నమాట ఫ్రెండ్స్. సో ఈ టైప్ ఆఫ్ ట్రయాంగిల్ మనం ఏమంటున్నామంటే acute angle triangle అంటున్నాం అనమాట ఫ్రెండ్స్. సో ఇక్కడ వచ్చేసి బేస్డ్ ఆన్ యాంగిల్స్ మాట్లాడుతున్నాం కాబట్టి ఇంకొక ఇంపార్టెంట్ ఒక పాయింట్ ఒకటి చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి ట్రయాంగిల్లో మనకి ఎన్ని యాంగిల్స్ ఉంటాయి, ట్రై యాంగిల్ అంటున్నాం కాబట్టి 3 యాంగిల్స్ ఉంటాయి అనమాట ఫ్రెండ్స్. దాన్ని ఏమనుకుంటున్నా θ1 అండ్ θ2 అండ్ θ3 అనుకుంటున్నా ఫ్రెండ్స్. సో ఈ ఎనీ ట్రయాంగిల్లో ఏ టైప్ ఆఫ్ ట్రయాంగిల్ అయినా కావచ్చు, ఈ 6 టైప్స్లో ఏ టైప్ ఆఫ్ ట్రయాంగిల్ అయినా కావచ్చు, ఈ సమ్ ఆఫ్ 3 యాంగిల్స్ ఇన్ ఎనీ ట్రయాంగిల్ షుడ్ బి ఈక్వల్ టు 180 degrees అనమాట ఫ్రెండ్స్. 180 degrees అనమాట. సో ఈ ఎక్స్టర్నల్ యాంగిల్, ఇంటర్నల్ యాంగిల్ అనే తర్వాత చూద్దాం. ఈ 3 యాంగిల్స్ అనేవి 3 ఇంటర్నల్ యాంగిల్ అనమాట ఫ్రెండ్స్. సో ఈ సమ్ ఆఫ్ 3 యాంగిల్స్ ఇన్ ఎనీ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees అనమాట ఫ్రెండ్స్. సో ఇది ట్రయాంగిల్కి ఉన్న ప్రాపర్టీ అనమాట. నెక్స్ట్ acute angle triangle. acute angle triangle అంటే none of the angle should not exceed 90 degrees. Which type of triangle is known as acute angle triangle? Next, fifth type of triangle. Fifth type of triangle ఏమంటే acute angle, obtuse angle triangle. obtuse angle triangle. చూడండి ఫ్రెండ్స్, అబ్ట్యూజ్ యాంగిల్ అంటే మనం అక్కడ టైప్ ఆఫ్ యాంగిల్స్లో ఏం చెప్పుకున్నాం, ద యాంగిల్ వేరీస్ ఫ్రమ్ 90 to 180 degrees ఈజ్ నోన్ యాజ్ అబ్ట్యూజ్ యాంగిల్ అనుకున్నాం అనమాట ఫ్రెండ్స్. సో ఇక్కడ అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్లో ఒక ట్రయాంగిల్ అనేది తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఈ ట్రయాంగిల్ ఈ ట్రయాంగిల్లో అబ్ట్యూజ్ యాంగిల్ అంటే మనం ఏమనుకున్నాం, గ్రేటర్ దెన్ 90 degrees. సో చూడండి ఫ్రెండ్స్, అబ్ట్యూజ్ యాంగిల్ అంటే ఈ యాంగిల్ అనేది ఈ θ వాల్యూ అనేది ఈ θ గ్రేటర్ దెన్ 90 degrees అనమాట ఫ్రెండ్స్. సో మిగిలిన 2 యాంగిల్స్ అనేది లెస్ దెన్ 90నే ఉంటాయి. సో చూడండి ఫ్రెండ్స్, అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్ అని మనం దేన్ని అంటున్నామంటే, ఇన్ ఏ ట్రయాంగిల్ వన్ ఆఫ్ ద యాంగిల్ షుడ్ బి గ్రేటర్ దెన్ 90 degrees. విచ్ టైప్ ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ నోన్ యాజ్ అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్ అంటున్నాం అనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ సిక్స్త్ టైప్ ఆఫ్ ట్రయాంగిల్ acute angle, obtuse angle. నెక్స్ట్ వచ్చేసి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫ్రెండ్స్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మోస్ట్లీ ఇది ఒకటి అందరికీ తెలిసి ఉండొచ్చు ఫ్రెండ్స్. సో ఇప్పుడు వచ్చేసి రైట్ యాంగిల్ ట్రయాంగిల్. మనం టైప్ ఆఫ్ యాంగిల్స్ తెలుసుకునేటప్పుడు 90 degrees ఈక్వల్ ఉన్న యాంగిల్ని మనం ఏమనుకున్నాం, రైట్ యాంగిల్ అనుకుంటున్నాం అనమాట ఫ్రెండ్స్. సో ఇక్కడ కూడా వన్ ఆఫ్ ది యాంగిల్ షుడ్ బి ఈక్వల్ టు 90 degrees అనమాట ఫ్రెండ్స్. సో ఇక్కడ ఒక ఈ ట్రయాంగిల్లో వన్ ఆఫ్ ది యాంగిల్ షుడ్ బి ఈక్వల్ టు 90 degrees అనమాట ఫ్రెండ్స్. సో ఈ θ అనేది ఈక్వల్ టు 90 degrees ఉంటుంది అనమాట ఫ్రెండ్స్. వన్ ఆఫ్ ది యాంగిల్ షుడ్ బి ఈక్వల్ టు 90 degrees. విచ్ టైప్ ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ నోన్ యాజ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఇది అనమాట ఫ్రెండ్స్ 6 type ఆఫ్ ట్రయాంగిల్స్. ఇది మళ్ళీ ఒకసారి చూద్దాం. సో ఈక్విలాటరల్ ట్రయాంగిల్ అంటే ఏమి, ఆల్ సైడ్స్ ఈక్వల్ ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే 2 sides షుడ్ బి ఈక్వల్, అనదర్ సైడ్ షుడ్ నాట్ బి ఈక్వల్ టు అదర్ 2 sides అనమాట ఫ్రెండ్స్. సో దాన్ని ఏమంటున్నామంటే ఐసోసెలస్ ట్రయాంగిల్. స్కెలెన్ ట్రయాంగిల్, నన్ ఆఫ్ ద సైడ్ షుడ్ బి ఈక్వల్, అంటే ఏ సైడ్కి ఈక్వల్ అవ్వదన్నమాట. సో అది స్కెలెన్ ట్రయాంగిల్ అంటున్నాం అనమాట. acute angle ట్రయాంగిల్ అంటే నన్ ఆఫ్ ది యాంగిల్ షుడ్ నాట్ ఎక్సీడ్ 90 degrees, అంటే 90 degreesకి ఎక్సీడ్ అవ్వకూడదు. సో ఆ టైప్ ఆఫ్ ట్రయాంగిల్ మనం ఏమంటున్నామంటే acute angle ట్రయాంగిల్ అంటున్నాం అనమాట ఫ్రెండ్స్. అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే వన్ ఆఫ్ ద యాంగిల్ ఇన్ ఏ ట్రయాంగిల్ షుడ్ ఎక్సీడ్ 90 degrees, షుడ్ బి గ్రేటర్ దెన్ 90 degrees, అంటే వన్ ఆఫ్ ది యాంగిల్ ఇన్ ఏ ట్రయాంగిల్ వచ్చేసి 90 degrees కన్నా ఎక్కువ ఉంటుంది అనమాట ఫ్రెండ్స్. ఆ ట్రయాంగిల్ మనం ఏమంటున్నామంటే అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్. నెక్స్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఏమంటే, ఇన్ ఏ ట్రయాంగిల్ వన్ ఆఫ్ ద యాంగిల్ షుడ్ బి ఈక్వల్ టు 90 degrees. విచ్ టైప్ ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ నోన్ యాజ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనమాట ఫ్రెండ్స్. సో ఇది 6 type ఆఫ్ ట్రయాంగిల్స్ అనమాట ఫ్రెండ్స్. సో ఈ 6 types చూసిన తర్వాత నెక్స్ట్ ఈ ట్రయాంగిల్స్కి ఉన్న ప్రాపర్టీస్ చూద్దాం ఫ్రెండ్స్. సో ప్రాపర్టీస్
తర్వాత వచ్చేసి ట్రయాంగిల్స్లో ఉన్న థీరమ్స్ చూద్దాం ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ థీరమ్స్. సో ఆ థీరమ్స్ నుంచి కూడా మనకి CGLలో ఎక్కువ బిట్స్ అడుగుతుంటాడు ఫ్రెండ్స్. సో ఫస్ట్ వచ్చేసి ఈ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ చూద్దాం. ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ చూసిన తర్వాత ఆ థీరమ్స్ 3 ఇంపార్టెంట్ థీరమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఆ థీరమ్స్ తర్వాత చూద్దాం.